సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ స్పోక్ పర్సన్ గిరిజా షెట్కార్ స్థానిక మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై మండిపడ్డారు. ఇటీవలే జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన సురేష్ షెట్కార్ను తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించడం సబబు కాదని గిరిజా షెట్కార్ ఆరోపించారు. 2009వ సంవత్సరంలో జహీరాబాద్ ఎంపీగా ఎన్నికైన సురేష్ షెట్కార్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, స్టేట్ హైవే సంగారెడ్డి నాందేడ్ అకోలా రోడ్డుకు 4th లైన్ మంజూరు చేయించారని, 2011వ సంవత్సరంలో సర్వే చేయించి 2013వ సంవత్సరంలో గెజెట్ జారీ చేపించారని సూచించారు. అలాగే నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గాల్లో పాలిటెక్నిక్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు మంజూరు చేయించారని ఆమె అన్నారు. వీటిని మరచిపోయిన భూపాల్ రెడ్డి కేంద్ర ప్రభుత్వమే ఈ పనులు చేసిందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె ఎగతాళి చేశారు. టీఆర్ఎస్ నాయకుడు అయి ఉండి బీజేపీ ప్రభుత్వం చేసినట్టు సూచించడం విడ్డూరంగా ఉందని ఆమె హేళన చేశారు. అతి త్వరలోనే నారాయణఖేడ్లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి భూపాల్ రెడ్డి అన్యాయంగా, అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని తిరిగి పేద ప్రజలకు అందేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. అలాగే సొంత తల్లిదండ్రుల ఆస్తులను లాక్కొని ఎంజాయ్ చేస్తున్న భూపాల్ రెడ్డి, తన తండ్రి అయిన సురేష్ షెట్కార్ అవాకులు చవాకులు పేలడం సరైనది కాదని ఆమె అన్నారు. సోదరులకు అందరికీ నా నమస్కారం. మరి ఈరోజు మనం ఎందుకు కలుసుకుంటున్నామంటే, మన నేషనల్ హైవే అందరికీ తెలుసు. రోజు నారాయణఖేడ్ రావడానికి 4 లేన్ హైవే, నేషనల్ హైవే 161 అకోలా, నాందేడ్, సంగారెడ్డి వరకు ఉన్న ఈ హైవేని బీజేపీ నేను చేశానంటుంది, బీఆర్ఎస్ నేను చేశానంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము సురేష్ షెట్కార్ గారు ఏం చేశారు అనేది నిరూపించుకోవడానికి ప్రూఫ్తో సహా మనము ఈ గెజెట్, ఈ జియో, మరి నేషనల్ హైవే అథారిటీ నుంచి వచ్చిన ఒక జియో, మరి మనం చూస్తున్నాము. నిన్న భూపాల్ రెడ్డి గారు షెట్కార్ కుటుంబము దరిద్రులు అని ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. సంస్కారం లేకుండా ఎవ్వరు ఆపోజిషన్తో అన్నా కూడా పద్ధతి అనేది మాట్లాడడం ఫస్ట్ నేర్చుకోవాలి. గెజెట్ అనేది అర్థం కాకపోతే తెలుసుకోండి, లేకపోతే నేనే నేర్పిస్తా. గెజెట్ అంటే ఏంటి? ఆ కాలంలో నాన్నగారు ఈ ఇంజనీర్లతో కలిసి అక్కడ మ్యాపింగ్ చేపించి, సర్వే చేపించి, ఆ సర్వేది బ్యాక్గ్రౌండ్ చేసి దాని ఫండ్ అప్రూవల్ అయిన తర్వాత వచ్చేది గెజెట్. గెజెట్ అంటే రాత్రికి రాత్రి మన ధర్నీ పోర్టల్లో మన పేరు మార్చి భూ కబ్జా చేసేలాగా కాదు. ఇది ఒక హామీ పత్రం. దీన్ని ఇప్పుడు 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎవరు దీన్ని మార్చలేరు. దీన్ని పెద్దగా చేయొచ్చు కానీ దీన్ని మాత్రం తగ్గించలేము. మరి భూపాల్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం అది తెచ్చింది, కేసీఆర్ ఇది తెచ్చారు అని చెప్తున్నారు హైవే. మరి ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం ఏమి పనిచేయలేదని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కొత్తగా కేంద్ర ప్రభుత్వం అన్నీ తెచ్చిందంటుంది. ఏ ప్రభుత్వం తెచ్చినా కూడా వాళ్ళ సొంత డబ్బుల నుంచి తీసుకొస్తున్నారా? మనము సురేష్ షెట్కార్ గారు ఆ టైంలో సర్వే చేయించి ఇది అవసరం ఉందని చెప్పి గెజెట్లో డేట్ కూడా ఉంది. 4th ఏప్రిల్ 2011 అప్పుడు మనం సర్వే రిపోర్ట్స్ ఇంజనీర్స్ అంతా పంపిస్తే 2 సంవత్సరాల తర్వాత 2013లో ఈ జియో అనేది రిలీజ్ అయింది. మరి ఇంత డీటెయిల్ ఉన్నదానికి చదువు రాకపోతే మరి గెజెట్ అనేది ఏందో అని అర్థం కాకుండా మరి ఎమ్మెల్యే ఎట్లా అయ్యారో అనేది తనే ఆలోచించుకోవాలి. ఇక వస్తే ముందు మరి ఇదే హైవే మీద కాంట్రాక్టులు చేసుకొని కమిషన్ దీని మరి హైవే నేనే చేసినా అని ఫీల్ అవుతున్నారు. మరి కాంట్రాక్టర్ కూడా అనుకుంటారు కదా మనమే చేసినామని. ఈ ప్రభుత్వం రోడ్లు ప్రతిదానికి ఇక్కడ రోడ్ వేసాము, ప్రతిదానికి అక్కడ రోడ్ వేసాము, ఏం చేశారంటే ఆ రోడ్ వేసామని. రోడ్లు ఒకటి కడితే సరిపోతుందా? సురేష్ షెట్కార్ గారు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చారు, ఎల్లారెడ్డిలో నారాయణఖేడ్లో కాలేజ్ తీసుకొచ్చారు. మరి ప్రజలందరికీ సమస్యలు వినడానికి ఇక్కడే ఉన్నారు.
మరే పదే పదే ఈ ఒక్క గెజెట్ని పట్టుకొని ఈ ఎమ్మెల్యే ఓడిపోయి భూపాల్ రెడ్డి గారు మతి తప్పింది. సొంత తల్లిదండ్రులది భూమి తీసుకున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఇష్యూని ఇంకా పెద్దగా చేసుకోకుండా ఇది వాళ్ళ ఇంటికి కూడా కాపీ పంపిస్తున్నాము. ప్రతి ప్రెస్ వాళ్ళు కూడా ఒక కాపీ తీసుకొని ప్లీజ్ చదవండి. థ్యాంక్ యూ. కాపీ ఇస్తాను. ఫ్యాన్ వేసేసి